ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటివి. ఈ 12 నుంచి 35 ఆర్టికల్స్లో కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 14 ఆర్టికల్ నుంచి 32 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి రైట్స్ గురించి చెప్తున్నాయి. ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో 7 ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఉండేటివి. తర్వాత 1978లో చేసినటువంటి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒక ఫండమెంటల్ రైట్ని డిలీట్ చేయడం జరిగింది, తీసేయడం జరిగింది. అదే రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది, ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని తొలగించడం జరిగింది. ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్గా తొలగించి వేసి దానిని ఒక స్టాచ్యుటరీ యాక్ట్ ద్వారా, అంటే స్టాచ్యుటరీ యాక్ట్ లాగా, చట్టబద్ధమైనటువంటి హక్కులాగా, ఒక సాధారణమైనటువంటి హక్కులాగా మార్చి ఆర్టికల్ 300A అనేటువంటి దానిలో చేర్చుకోవడం జరిగింది. రాజ్యాంగంలోని 12వ భాగంలో 300A అనేటువంటి ఆర్టికల్ దేని గురించి చెప్పింది అంటే రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాని గురించి చెప్పింది. ఈ మొత్తం ప్రజెంట్ ఉన్నటువంటి 6 ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అనేటువంటిది రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అనేటువంటిది. 14 నుంచి 18 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ దీనికి సంబంధించింది, ఫస్ట్ ఫండమెంటల్ రైట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 19 నుంచి 22 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వతంత్రాలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు గురించి చెప్తుంది. 19 నుంచి 22, 23 అండ్ 24 ఆర్టికల్స్ అనేటువంటివి పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ ఎగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి దాని గురించి చెప్తుంది. 25 నుంచి 28 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ మత స్వేచ్ఛ హక్కు, రైట్ టు రిలీజియన్ అనేటువంటి దాని గురించి చెప్తుంది. 29 అండ్ 30 ఆర్టికల్స్ అనేటువంటివి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అనేటువంటి దానికి సంబంధించింది. ఆర్టికల్ 31 అనేటువంటిది ఇనీషియల్గా ఆస్తి హక్కు గురించి చెప్పేటువంటిది. ఈ 31 అనేటువంటి ఆర్టికల్ను తీసేయడం జరిగింది, ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసేయడం జరిగింది. ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి వేసి ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులాగా 300A అనేటువంటి ఆర్టికల్లో చేర్చుకోవడం జరిగింది. ఆర్టికల్ 32 అనేటువంటిది రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేటువంటిది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్పింది. దీనిలో మనం ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుంటూ వచ్చి 12వ ఆర్టికల్ ఏం చెప్పింది అని చెప్పామంటే రాజ్యం యొక్క నిర్వచనం గురించి చెప్పింది. డెఫినేషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం పరిధిలోకి ఎవరెవరు వస్తారు? ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు, అంతేనా? ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు. దేనికైనా కూడా గవర్నమెంట్ అసిస్టెన్స్తో రన్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైనా కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి, స్టేట్ డెఫినేషన్ కిందికి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఏఆర్ అంతులే అనేటువంటి కేసులో ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనేటువంటి వ్యక్తి కేసులో ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనేటువంటి కేసు 1988. ఈ కేసులో జ్యుడిషియల్ సిస్టమ్ కూడా, న్యాయ వ్యవస్థ కూడా రాజ్యం పరిధిలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఏ కేసులో అండి? ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు 1988లో. మరి ఆర్టికల్ 13 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఇండైరెక్ట్గా జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి చెప్తుంది, న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పింది.
ఈ న్యాయ సమీక్ష అనేటువంటిది జ్యుడిషియల్ ప్రివ్యూ అనేటువంటి దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ చెప్పటం లేదు. కాకపోతే ఆర్టికల్ 13 ఏం చెప్పింది అంటే ఫండమెంటల్ రైట్స్కి ఎగైనెస్ట్గా చేసినటువంటి చట్టాలు చెల్లవు అని చెప్తుంది. మరి ఫండమెంటల్ రైట్స్కి ఎగైనెస్ట్గా ఏవైనా చట్టాలు చేస్తే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అనేటువంటిది రిట్లను జారీ చేస్తుంది, రిట్స్ అనేటువంటివి ఇష్యూ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే న్యాయ సమీక్షాధికారం గురించి చెప్తుంది. నీ యొక్క ఫండమెంటల్ రైట్స్కి ఏవైనా భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా సాధించుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 13 అనేటువంటిది. అంటే ఫండమెంటల్ రైట్స్కి ఏముంది అంటే జ్యుడిషియల్ ప్రొటెక్షన్, న్యాయ సంరక్షణ అనేటువంటిది ఉంది. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఏమి లేదు అంటే జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు, న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలను అమలు చేయకపోతే నువ్వు కోర్టులకెళ్ళి వాటిని సాధించుకోలేవు. అంటే ఆదేశిక సూత్రాలు కోర్టులు అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయండి అని ఆర్డర్ చేయవు, కానీ ప్రాథమిక హక్కులను అమలు చేయమని కోర్టులు అనేటువంటివి ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 13 అనేటువంటిది. ఆర్టికల్ 14 అనేటువంటిది ఏం చెప్పింది అంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పింది, సమానత్వపు హక్కు గురించి చెప్పింది. చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ 2 ఆర్టికల్స్ సబ్ డివిజన్ లాగా ఉంటుంది. 14లో ఏ అనేటువంటిది ఏం చెప్పింది అంటే రూల్ ఆఫ్ లా గురించి చెప్తుంది, సమన్యాయ పాలన అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఇది బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. 14లో బి అనేటువంటిది ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా, చట్టం మూలంగా సమాన రక్షణ అనేటువంటి దాని గురించి చెప్తుంది. దీనిని అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సమన్యాయ పాలన అంటే చట్టం ముందు అందరూ సమానులే, irrespective of caste, irrespective of their religion, irrespective of their race, irrespective of economical status, irrespective of sex, anything. అంటే వాళ్ళ యొక్క జాతి, మత, కుల, లింగ, డబ్బుందా, స్టేటస్ ఉందా లేక ఇవన్నిటినీ ఆధారంగా చేసుకుని వాళ్ళపైన న్యాయం ఇచ్చేటువంటి విషయంలో ఎటువంటి వివక్షత చూపించకూడదు అంటుంది. 14లో బి అనేటువంటిది ఏం చెప్పింది అంటే చట్టం మూలంగా సమాన రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే ఈక్వల్ కండిషన్స్ ఉన్నప్పుడు, సమాన పరిస్థితుల్లో చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. అంటే ఈ రీజనల్ క్లాసిఫికేషన్స్ అనేటువంటివి, రీజనల్ క్లాసిఫికేషన్ ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ తోటి, పర్టికులర్ కారణం తోటి కొన్ని వర్గాలుగా డివైడ్ చేయవచ్చు. ఇప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ అనేటువంటి వాళ్ళు చేసినటువంటి సర్వీస్ గాను, వాళ్ళ యొక్క పదవికి ఉన్నటువంటి హోదాకు గాను, వాళ్ళు పనిచేసేటువంటి విషయంలో లేకపోతే పదవిలో ఉన్నటువంటి విషయంలో, ఆ పదవిలో ఉన్నటువంటి టైంలో వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయకూడదు. ఒకవేళ సివిల్ కేసు అనేటువంటిది రిజిస్టర్ చేయాలి అంటే 2 నెలల ముందుగా వాళ్ళకి ఒక నోటీస్ అనేటువంటిది సర్వ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ 105 ప్రకారం. లెజిస్లేటివ్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళకి శాసనసభల్లో, రాష్ట్ర శాసనసభల్లో ఉండేటువంటి సభ్యులకు కూడా, ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ 194 ప్రకారం. 15th ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే 15th ఆర్టికల్ అనేటువంటిది వివక్షతలన్నీ కూడా నిషేధించడమైంది అంటుంది. జాతి, మత, జన్మ, లింగ వివక్షతలు నిషేధించడమైనది అంటుంది. భారతదేశంలో అందరూ సమానమే అంటుంది. ఈ భారతదేశంలో అందరూ సమానమే అనేటువంటి దానికి మళ్ళీ కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. 15లో 1 అనేటువంటిది అన్ని రకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి అబాలిష్ చేయడం జరిగింది అని చెప్పింది.
15లో 2 అనేటువంటిది అందరినీ, అన్ని సెక్షన్స్ వాళ్ళని, సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళని పబ్లిక్ ప్లేసుల్లోకి, హోటళ్ళలోకి, రెస్టారెంట్లలోకి, పార్కులలోకి అలో చేయాలి. అన్ని ప్రదేశాలలోకి అందరినీ కూడా అలో చేయాలి అంటుంది 15లో 2 అనేటువంటిది. 15లో 3 అనేటువంటిది ఏం చెప్పింది అంటే, ఈ ఉమెన్స్ అనేటువంటి వాళ్ళని, చిల్డ్రన్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళకి అందరితో ఈక్వల్గా కాకుండా వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించవచ్చు, కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వవచ్చు అంటుంది 15లో 3 అనేటువంటిది. 15లో 4 అనేటువంటిది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీనిని ఫస్ట్ అమెండ్మెంట్ 1951 ప్రకారం కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకోవడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 15(4) అనేటువంటిది యాడ్ చేసుకున్నాం. ఇది ఏం చెప్తుంది అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కొన్ని రిజర్వేషన్స్ అనేటువంటివి, కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వవచ్చు అంటుంది. 15లో 5 అనేటువంటిది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయవచ్చు. ఇది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 93rd అమెండ్మెంట్ 93వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దీనిని అంటే 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ప్రకారం యాడ్ చేసుకోవడం జరిగింది. 15లో 6 అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి, ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్స్కు సంబంధించినటువంటిది 15లో 6 అనేటువంటిది. ఇది 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకోవడం జరిగింది. 16th ఆర్టికల్ అనేటువంటిది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. దీనిలో మళ్ళీ 6 సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి. 16లో 1 అనేటువంటిది అన్ని రకాల వివక్షతలు నిషేధించడమైనది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు అని చెప్తే, 16లో 2 అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటివి ప్రొవైడ్ చేసేటప్పుడు జాతి, జన్మ, మత, కుల, లింగ, దానితో పాటు నివాసం ఆధారంగా వివక్షతలు నిషేధించడమైనది అంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. 16లో 3 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, కొన్ని ఉద్యోగాలు అనేటువంటివి నివాసం ఆధారంగా, రెసిడెన్స్ ఆధారంగా, లోకల్, నాన్ లోకల్ అనేటువంటి దానిని బేస్ చేసుకుని కొన్ని ఉద్యోగాలు అనేటువంటివి ఆ ప్రాంత వాసులకే, ఆ లోకల్ కేటగిరీ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు కల్పించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అంటుంది 16లో 3 అనేటువంటిది. 16లో 4 అనేటువంటిది మళ్ళీ సేమ్ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఈ 16లో 4 అనేటువంటి దాన్ని కూడా మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారమే యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ 16లో 4లో మళ్ళీ సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి. 16లో 4లో ఏ అనేటువంటి సబ్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఈ ఎస్సీ, ఎస్టీ అనేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటప్పుడే కాదు, ఇనీషియల్ స్టేజ్లోనే కాదు, వాళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అంటుంది ఆర్టికల్ 16లో 4A అనేటువంటిది. దీనిని 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 ప్రకారం చేర్చుకోవడం జరిగింది. 16లో 4B అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, క్యారీ ఫార్వర్డ్ రూల్ ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటివి
50% ఉన్నప్పటికీ కూడా చెల్లుతాయి, అవి వ్యాలిడ్ అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 16లో 4B అనేటువంటిది. నెక్స్ట్ 16లో 5 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో, రిలీజియస్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు అనేటువంటివి ఆ రిలీజియన్ వారికే, ఆ మతం వాళ్ళకే రిజర్వ్ చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అంటుంది 16లో 5 అనేటువంటిది. 16లో 6 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల వాళ్ళ వారికి ఒక ఉద్యోగాలలో 10% ఉద్యోగాలు అనేటువంటివి వాళ్ళకు రిజర్వ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు, కాన్స్టిట్యూషన్కు అగైనెస్ట్ ఏమీ కాదు అంటుంది 16లో 6 అనేటువంటిది. దీనిని కూడా 103rd అమెండ్మెంట్ 2019 ప్రకారం యాడ్ చేసుకోవడం జరిగింది ఈ రాజ్యాంగానికి. భారతదేశంలో రిజర్వేషన్స్ అనేటువంటివి టూ టైప్స్గా ఉంటాయి. హారిజంటల్ రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్ అనేటువంటివి. వర్టికల్ రిజర్వేషన్స్ అనేటువంటివి జనరల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి రిజర్వేషన్స్ని వర్టికల్ అంటాం. ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించినప్పుడు వీళ్ళలో మళ్ళీ ఉమెన్స్కి, దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్కి, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి, పిహెచ్ వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్స్ కల్పించడాన్ని హారిజంటల్ రిజర్వేషన్స్ అంటాం. హారిజంటల్ రిజర్వేషన్స్నే రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్స్ అని పిలవడం జరుగుతుంది. మరి భారతదేశంలో బీసీలకు సంబంధించి బీసీల యొక్క స్థితిగతులు అనేటువంటివి, వాళ్ళ యొక్క సోషల్ ఎకనామికల్ కండిషన్స్ అనేటువంటివి, ఎడ్యుకేషనల్ కండిషన్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేయడం కోసం 2 బీసీ కమిషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు. అటువంటి వాటిలో ఫస్ట్ బీసీ కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్ అనేటువంటిది. కాకా కాలేల్కర్ కమిషన్ అనేటువంటి దాన్ని 1953లో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి ఆదేశం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే బీసీ కమిషన్లు అనేటువంటివి ఆర్టికల్ 340 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే బీసీల యొక్క సామాజిక ఆర్థిక కండిషన్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేయడానికి ఒక బీసీ కమిషన్లు అనేటువంటివి ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అంటుంది ఆర్టికల్ 340 అనేటువంటిది. దీనిని బేస్ చేసుకొని ఫస్ట్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని కాకా కాలేల్కర్ కమిషన్ అనేటువంటి దాన్ని 1953లో ఏర్పాటు చేస్తే ఇది 1955లో రిపోర్ట్ ఇచ్చింది. మరి రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి కాకా కాలేల్కర్ కమిషన్ లేకపోతే ఫస్ట్ బీసీ కమిషన్ను అపాయింట్ చేస్తే ఇది 1955లో ఏర్పాటు చేయడం అంటే రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టులో ఓ చిన్న మాడిఫికేషన్, లాస్ట్ దానికి ఇప్పటికి చిన్న మాడిఫికేషన్ చేసుకోండి. 2399 కులాలు, అక్కడ క్యాస్ట్ దగ్గర ఏమైనా వేరియేషన్ ఉంటే 2399 కులాలు అనేటువంటివి. ఓకేనా? చిన్న మాడిఫికేషన్. మొన్న 77 ఎంతో చెప్పింటాను, 99 చెప్పానా? అలా అయితే పర్లేదు. 2399 కులాలు అనేటువంటివి బాగా వెనుకబడినటువంటి కులాలు అని చెప్పడం జరిగింది. ఈ వెనుకబడినటువంటి కులాలలో అంటే 2399 కులాలలో ఎవరిని కూడా చేర్చారు? ఉమెన్స్ను కూడా చేర్చడం జరిగింది, మహిళలను కూడా చేర్చడం జరిగింది అని చెప్పాం. ఈ 2399 కులాల్లో కూడా అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎన్నున్నాయి అంటే 837 కులాలు ఉన్నాయి. ఈ 2399 కులాలలో కూడా ఇంకా వీటిల్లో కూడా బాగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎన్నున్నాయి అంటే 837 కులాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళ యొక్క పాపులేషన్ అనేటువంటిది టోటల్ పాపులేషన్లో
50% కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించండి, వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం, వాళ్ళ యొక్క పాపులేషన్ రేషియో ప్రకారం అని కాకా కాలేల్కర్ కమిషన్ అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. కాకపోతే బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రిజర్వేషన్స్ అనేటువంటివి 50%ను క్రాస్ చేయకూడదు అని చెప్పడంతో 50% రిజర్వేషన్స్ అనేటువంటివి మించకూడదు అని చెప్పడంతో ఆల్రెడీ ఎస్సీలకు వాళ్ళ యొక్క జనాభా రేషియో ప్రకారం 15% రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాత ఎస్టీలు అనేటువంటి వాళ్ళకి 7.5% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. తర్వాత ఈ కాకా కాలేల్కర్ కమిషన్ యొక్క రిపోర్టును పెద్దగా కన్సిడర్ చేయలేదు, పట్టించుకోలేదు. అంటే రిజర్వేషన్లు ఏమీ కూడా ఇవ్వలేదు, బీసీలకు అప్పుడు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇక్కడ చిన్న మాడిఫికేషన్ అండి. 1977వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి జనతా ప్రభుత్వం 1977వ సంవత్సరంలో వచ్చినటువంటి మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెసేతర ప్రభుత్వం, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయినటువంటి నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొరార్జీరాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ఈ బీసీల యొక్క స్థితిగతులు పరిశీలించడం కోసం, వాళ్ళ యొక్క సోషల్ దానితో పాటు ఎకనామికల్ కండిషన్స్ను అబ్జర్వ్ చేయడం కోసం ఆర్టికల్ 340ని బేస్ చేసుకొని సెకండ్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెకండ్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని బిపి మండల్ అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని బిపి మండల్ అనేటువంటి వ్యక్తి యొక్క లీడర్షిప్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అపాయింట్ చేసినటువంటి ఇయర్ దీన్ని మాడిఫై చేసుకోండి, 1977 అని చెప్పింటాను, ఇది 79. ఓకేనా? మండల్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 77 అని చెప్పింటానండి, 1977. దానిని చేంజ్ చేసుకొని 1979. ఓకేనా? ఫస్ట్ మాడిఫికేషన్ చెప్పాను. మండల్ కమిషన్ ని 1977లో అని లాస్ట్ క్లాస్ లో చెప్పింటాను, దాన్ని ఎంతకు మార్చుకోండి?